పాకిస్తాన్ భారత్తో క్రికెట్ మ్యాచ్ ఆడబోను అనడం ద్వారా రెండు కీలకమైనటువంటి విధానాలను ప్రపంచానికి చెప్పాలనుకుంది. మతపరమైనటువంటి విషయంలో నేనే ఫైనల్, మేము దానికోసమే కట్టుబడి ఉన్నాం. బంగ్లాదేశ్ అన్నటువంటిది మతపరంగా తప్పించి వాళ్ళకి ఇంకేముంది. ఇంకోటి బంగ్లాదేశ్కి తోడున్నామని బంగ్లాదేశీ ప్రజల్ని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ. దాన్ని క్రికెట్ను వాడుకో అంతే. ఇప్పుడు ఏమవుతుంది, 2 పాయింట్లు ఫ్రీగా వస్తాయి భారత్ ఆడకుండా. అదే సందర్భంలో పాకిస్తాన్కి 300 డబ్బులు కట్ అవుతాయి, భారతదేశానికి డబ్బులు వస్తాయి. అదేది టీఆర్పీ రేటింగులు సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నప్పుడు టీవీలకు కాస్త డబ్బులు తగ్గుతాయి. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏ ఉగాండానో ఇంకో చిన్న దేశమో వస్తుంది, ఈజీగా గెలవడానికి అవకాశం వస్తుంది. ఓవరాల్గా భారతదేశం ఫైనల్గా వరల్డ్ కప్ గెలుచుకునే పరిస్థితి ఇంకోసారి ఈ పరిణామాల మధ్యన సృష్టించేటట్టున్నారు. పాకిస్తాన్ కనుక ఇప్పుడు కనుక ఈ దఫా భారత్ గెలిస్తే బంగ్లాదేశ్ ఆడకుండా పాకిస్తాన్ ఆడకుండా అప్పుడు పాకిస్తాన్ భారత్కి ఇచ్చిన గిఫ్ట్ అవుతుంది వరల్డ్ కప్. చూడాలి ఏం జరుగుతుందో.